కనబడుతుందా ఈ వీడియో? నేను ఈ వీడియోని ఇక్కడ పెడతాను చూడండి. మొత్తం రూపురేఖలు మారిపోయినాయండి వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీలో లేడు. ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, తర్వాత మనిషి రూపురేఖలు మారిపోవడం, మనిషి కలర్ వేసి ఏదో నవయువకుల్లా కనబడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో, వల్లభనేని వంశీ నెత్తికి కలరు, మీసాలకి గడ్డలకి కలర్ వేయకపోతే ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడండి. నడక మారిపోయింది. నేను అందుకే అంటా ఉంటా, చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, ఒకరికున్న లోపాన్ని మనం ఎత్తి చూపించకూడదు. ఏదో ఒక రోజున కర్మ రూపంలో మనల్ని వెంటాడుద్ది అని చెప్పేసి. అందుకే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసు పెట్టి లోపలేసినప్పుడు ఈ వల్లభనేని వంశీ కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఆయన వయసు రీత్యా ఆయన పెద్దవారు అని చెప్పేసి అని కూడా చూడకుండా ఆయనకున్న ఆరోగ్య సమస్యల్ని, ఖచ్చితంగా ఆరోగ్య సమస్య లేకుండా ఎవడోడికి ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని గురించి నీచంగా మాట్లాడి హేళన చేసి అక్కడ మనం సునకానందం పొందేసాడు. ముఖ్యంగా వల్లభనేని వంశీ కొడాలని. తీరా వల్లభనేని వంశీని జైల్లో పెడితే లేని రోగం లేదు ఒంట్లో, అన్ని రోగాలే. కూర్చోలేడు, నించోలేడు. కూర్చుంటే వెనకట్ల ఆ ముక్క తగిలేస్తుంది కింద అంటాడు. సో బయటకు వచ్చేటప్పుడు రూపురేఖలు చూస్తే నువ్వే అంత పెద్ద పొడిచి పిల్లోడివేమీ కాదు, నువ్వేమో అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తివి కూడా కాదే, దాన్నే కర్మ అంటారు. మనం అందుకే చెప్పేది, ఎవరిని పడితే వాళ్ళని వెక్కిరించకూడదు. మన వయసు రీత్యా కనీసం గౌరవం ఇవ్వాలి. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలోంచే వచ్చావు నువ్వు. కనీసం నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ఆయన పెద్దరికాన్ని కూడా చూడకుండా ఆయన అలాగా జబ్బు ఇలాగే మాట్లాడారు. అంటే నేను మాట్లాడకూడదు కానీ ఇలాగే మాట్లాడారు. ఇవాళ నీ పరిస్థితి ఏమైంది? 90 రోజులకి మనిషి రూపురేఖలు మారిపోయినాయా? ఇంకో 90 రోజులు ఉంటే మంచం పట్టేది. నాకు తెలిసి అయితే వల్లభనేని వంశీ ఇంకొక 10 రోజులు 20 రోజులు లోపల ఉంటే కనుక బెయిల్ రాకుండా మంచాన్ని అట్టేసే స్టేజ్కి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఆ నడక, ఆ తీరు చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది. కాబట్టి వంశీ ఎక్కడైనా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు. ఆల్రెడీ అనుభవం అయింది నీకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది కింగ్ ఈజ్ బ్యాక్, బొంగ్ ఈజ్ బ్యాక్ అని పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చే ఎలివేషన్ వీడియోలు, పోస్టులు చూసుకుని నువ్వు మళ్ళీ రెచ్చిపోమాక. మళ్ళీ మన ఇష్టానుసారంగా మాట్లాడితే మళ్ళీ చెక్కేస్తారు. ఈ చెక్కేస్తే మామూలుగా చెక్కరు. ఈ నడిచే ఓపిక కూడా ఉండదు, గుర్తుపెట్టుకో బాగా. సో హుందాగా రాజకీయంగా ఉండొచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ వ్యక్తిగతంగా హేళన చేస్తూ మేము పుట్టకల గురించి మాట్లాడేస్తాం, వాటి గురించి మాట్లాడేస్తాం అంటే ఇదిగో ఇలాగ అందరినీ కిడ్నాపులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటే కనుక రేపు అన్నారోజు నీ పరిస్థితి ఇలాగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే బాగుంటుందని నా ఫీలింగ్.